హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఇది పెరుగు మీద మీగడ ఇట్లా తీసి పెట్టుకుంటాను నేనైతే. పెరుగు మీద మీగడ అయితేనే కమ్మగా ఉంటుంది, నెయ్యి కానీ మజ్జిగ కానీ. ఈ మజ్జిగని మళ్ళీ మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ తిప్పేద్దాము. జస్ట్ ఇట్లా తిప్పితే వెన్న పైకి వచ్చేస్తుంది. ఆ మజ్జిగని మనం తాగడానికి, జావకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. మీగడ ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ తిప్పుకొని తీసుకొచ్చేస్తాను. సరే, వెన్న ఎంత బాగా వచ్చిందో జస్ట్ అట్లా తిప్పితే చాలు, వెన్న బాగా పైకి తేలిపోద్ది. దీనికి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తే కొంచెం నీళ్ళు పైన వేస్తే వెన్న అంతా పైకి తేలుకుంటుంది. దీన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం. వెన్న పైకి తేలిపోద్ది. ఇప్పుడు మనం తీసుకోవాలి. వెన్నని ఇట్లాగా తీసేసుకుందాము. ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, కాసుకోవచ్చు అన్నమాట. నేను కృష్ణయ్యకి కూడా వెన్న ప్రసాదం పెడతాను, నైవేద్యం. అందుకని నేను ఇట్లా ఉంచుకుంటాను కొన్ని రోజులు. చూసరిగా వెన్న అయితే బౌల్ నిండా వచ్చింది నాకు. అలాగే కొంచెం వెన్న తీసుకున్నాను. ఇవాళ కృష్ణయ్యకి కొంచెం పెడతాను ఇప్పుడు దేవుడికి. దీన్ని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు తర్వాత కాసుకుంటాను. వెన్న తీసిన మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, మనం మజ్జిగలో అన్నీ కలుపుకుంటాం కదా, నిమ్మకాయ అన్నీ. ఇగో నేనైతే రాగి అంబలి చేసుకున్నాను. ఈ అంబల్లోకి అయితే కొంచెం మజ్జిగ వేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇందులో నిమ్మకాయ రసం అన్నీ కూడా వేసుకోవచ్చు. తిప్పిన మజ్జిగని ఈ రకంగా కూడా బాగా వాడుకోవచ్చు మనం. మిగిలిన మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇక మొన్న నేను పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకుందాం. దాన్ని బాగా కలపాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఒక చెక్క నిమ్మకాయ పిండి వేసుకుందాము. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సబ్జాలు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేయట్లేదు, అన్నిట్లో సబ్జాలు వేస్తున్నాను కదా. దీంట్లో మిరియాల పొడి కొంచెం పైన వేసుకుందాం. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మట్టి గ్లాసులు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు మనకి. నేను మట్టి గ్లాసులను తెచ్చుకొని దానికి కొంచెం ఇట్లా కలర్స్ అయితే వేసుకున్నాను, ఇంకాస్త బాగుంటాయని. ఏదో కాలక్షేపం, టైం పాస్. ప్లెయిన్ గ్లాసులు తెచ్చుకొని ఇట్లా కలర్స్ వేసుకున్నాను అన్నమాట. దీనిలో ఇప్పుడు మనం చేసుకున్న మజ్జిగని ఈ గ్లాసుల్లో వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది మసాలా మజ్జిగ. చూసారుగా, మీగడ నుంచి వచ్చిన మజ్జిగని ఎన్ని విధాలుగా వాడుకున్నామో. ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చలవ కూడా చేస్తుంది.